ఓకేనా? కొంతమంది మెడిసిన్ వేసేస్తుంటారు ఈజీగాను. ఏమైనా చిన్న నొప్పొచ్చిందంటే భయపడిపోవడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, మెడిసిన్ తెచ్చేసుకోవడం, మెడిసిన్ వేసేయడం. అట్లాగా నొప్పికి నివారణ అనేది మందులే కాదండి. మందుల వల్ల అయ్యేదైతే మనకెప్పుడో తగ్గిపోతది. కానీ మెడిసిన్ వల్ల అవ్వదు అనే విషయం మనకి చెప్తున్నారనమాట. ఓకే. కనుక ఇట్లాంటి నెక్స్ట్ ఎక్కువగా బయట ఫుడ్ తినేయడం. బయట హోటల్‌కెళ్ళండి అక్కడ ఎక్కువ మసాలా వేస్తారు. ఎక్కువగా ఆయిల్ ఉపయోగిస్తారు. ఉపయోగించిన ఆయిల్‌నే మళ్ళా తిరిగి తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతది? ఆ ఆహారం ఎక్కువగా తినటం వల్ల మనకి జీర్ణశక్తి అనేది పాడవుతదనమాట. ఓకేనా? దాంతో పాటుగా ఎక్కువగా నిద్ర పట్టదు చాలా మందికి. ఎక్కువగా ఆలోచించేస్తుంటారు. అమ్మో! మా పిల్లలు ఎలా చదివించాలి? మా పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి? అమ్మో! నాకు జాబ్ చేయాలి. నాకు బాస్ ఈ పనిచ్చాడు. ఆ పని చేయాలి. అని చెప్పి ఒత్తిడి వల్ల వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఎక్కువైతే ఎక్కువ స్ట్రెస్ ఉంటదో ఆ ప్రభావం మన జీర్ణాశయం మీదే పడతది. ఎప్పుడైతే ఈ జీర్ణాశయం మీద పడతదో, మన మన బాడీలో ఏవైతే యాసిడ్స్ రిలీజ్ అవ్వాలో, అవి రిలీజ్ అవ్వడానికి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉండాలి. అది ఎప్పుడు మార్నింగ్ 8-9, ఆఫ్టర్‌నూన్ 12-1, ఈవినింగ్ 8-9 ఆ టైంలో మనకి పెర్ఫెక్ట్‌గా రిలీజ్ అవ్వాలి. చాలా మందికి మార్నింగ్ ఆకలి వేయదని 11 గంటలకు తింటారు. మధ్యాహ్నం ఆకలి వేయట్లేదని 2, 3 గంటలు తింటూ ఉంటారు. నైట్ టైమ్ నాకు ఆకలి వేయట్లేదని నైట్ 9, 10 గంటలు తింటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఈ ఆమ్లాలు రిలీజ్ అయ్యే కెపాసిటీ అనేది తగ్గిపోతుంటది. ఎప్పుడైతే ఇన్ టైంకి ఆకలి వేయాల్సింది పోగా, వాళ్ళకి ఆకలి వేయకపోవడం వల్ల ఏదో తినాలి కదా అన్నట్టుగా తింటూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఏంటి అంటే వాళ్ళకి స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ ఆకలి అనేది చనిపోవడం జరుగుతది. ఆకలి పుట్టదు. దాని మీద జీర్ణ వ్యవస్థ మీదే అది ప్రభావం అనేది చూపిస్తది. ఓకేనా? దానివల్ల అదే భోజనం సమయంలో మనకి హ్మ్. అంటే అస్తవ్యస్తంగా తింటాం. ముందు ఏం తినాలి? ఫైబర్ ఫుడ్ తినాలి. తర్వాత ఏం తినాలి? మంచిగా కార్బోహైడ్రేట్స్ తినాలి. ప్రోటీన్స్ తినాలి. ఓకేనా? ఇలా క్రమంగా తినాలి. అలా కాకుండా మనం బయటికెళ్ళామనుకోండి, ముందు నాలుకకి రుచికరమైన ఆహారాన్ని తినేస్తూ ఉంటాం ఫాస్ట్‌గా. అలా కాదండి. ముందు ఫైబర్ తిన్న తర్వాత అప్పుడు మనకి చూడండి ఆహ్, సర్వసాధారణంగా మనం బయటికెళ్ళేటప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నామంటే ముందు ఆర్డర్ ఉంటదనమాట. ముందు సూప్ ఆర్డర్ చేయాలి. తర్వాత స్టార్టర్స్ ఆర్డర్ చేయాలి. ఓకేనా? మధ్య మధ్యలో వాటిలో లెమన్ మనం లైట్‌గా వేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అందులో సి విటమిన్ ఉంటది కాబట్టి. ఓకేనా? ఇట్లాగా మనం తినే పద్ధతి కూడా తెలుసుకోవాలి. సక్రమంగా తినాలి. అలా తినకపోతే అది మనం తిన్న ఆహారం గూడా డైజెషన్ అనేది అవ్వకపోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి గూడా వస్తాయి. ఓకే. నెక్స్ట్ చూడండి. మనకి ఎన్ని రకాలుగా ఉంటది అంటే, దీన్ని ఒకదాన్ని గ్యాస్ట్రైసిస్ అంటాం. గ్యాస్ట్రైసిస్ అంటే ఎలాగా వస్తదంటే, కడుపు లోపల ఒక పొరగా ఉంటదనమాట. ఓకేనా? ఆ పొర అనేది ఏం జరుగుతది అంటే, కొంచెం వాపొస్తది. వాపులా వచ్చి మనకి ఇట్లాంటి గ్యాస్ట్రైసిస్ అంటారనమాట. అంటే మనకి కొన్ని యాసిడ్స్ ఉంటాయి. యాసిడ్స్. ఆ యాసిడ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో, ఆ రిలీజ్ అవ్వాల్సిన ఆమ్లాలు రిలీజ్ అవ్వకపోతే మనకి ఏం జరుగుతది అంటే, ఈ పొర అనేది ఇబ్బంది గురవుతదనమాట స్టమక్‌లో. ఓకేనా? అప్పుడు మనకి గ్యాస్ట్రైసిస్ అనే సమస్య వస్తది. అండ్ యాసిడ్ రిఫ్లక్స్. అంటే మన యాసిడ్స్ ఆహ్, ఎక్కువగా మనం వేస్ట్ ఫుడ్ తిన్నామనుకోండి. ఫర్ సపోజ్ ఎక్కువగా ఆయిల్ ఐటెమ్స్ తిన్నామనుకోండి. అది తొందరగా డైజెషన్ అవ్వదు. తొందరగా డైజెషన్ అవ్వలేనప్పుడు మనకేం జరుగుతది? తేన్పులొస్తూ ఉంటాయి. ఓకేనా? అదేంటి అంటే మీకు చెప్తాను. ఇప్పుడు స్టమక్ అనేది ఆహ్, ఒక అంటే ఇలా తెలుసు కదా మీకు స్టమక్ ఇట్లా ఉంటది కదా! ఈ స్టమక్ అనేది మనకి 75% మనం తినాలి. 25% గ్యాప్ ఉండాలి. మనం ఎప్పుడు ఫుల్ మీల్ అనేది ఎప్పుడు తినకూడదు. అందుకే మనం స్మాల్ ప్లేట్స్ తీసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ గాని, ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు గాని, చిన్న ప్లేట్‌లు తీసుకోవాలి. పెద్ద ప్లేట్ తీసుకోకూడదు. చిన్న ప్లేట్ తీసుకొని తక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఒకేసారి తినేయకూడదు. దానివల్ల ఏం జరుగుతది అంటే మనకి ఈ ఆమ్లం అనేది రిలీజ్ అయ్యి మనం తీసుకునే ఆహారాన్ని ఫిల్టరింగ్ చేస్తదనమాట.
ఫర్ సపోజ్ మనం మిక్సీ వేసినప్పుడు మనం ఫుల్గా వేసేసి తిప్పండి, తిరుగుతుందా? అస్సలు తిరగదు. కొంచెం గ్యాప్ ఇవ్వండి, అప్పుడు ఫ్రీగా మూవ్‌మెంట్ అవుతది. సేమ్ మన స్టమక్ కూడా అంతే. ఫుల్‌గా తినేసామనుకోండి, స్టమక్ ఫుల్‌గా తినేసామనుకోండి, మనం తిన్న ఆహారాన్ని డైజెషన్ చేసుకోలేదు. ఓకేనా? అందుకు ఎప్పుడు కూడా కొంత ఖాళీ కడుపుతోనే మనం అన్నం కంచం ముందు లేవాలి. అలా లేవడం వల్ల కూడా మన ఆయుష్ అనేది పెరుగుతదంట. ఓకేనా? కనుక స్లోగా నమిలి నమిలి తినాలి. అట్లా తినటం వల్ల మనకి ఇట్లాంటి తేనిపులు రాకుండా ఉంటాయి. ఓకేనా? లేకపోతే మంటొచ్చేస్తుంటది కడుపులోన. మరి బోర్లలో మంటొచ్చేస్తుంటది. తిన్నది డైజెషన్ అవ్వక పొల్లటి తేన్పులొస్తూ ఉంటాయి. అండ్ పెప్టిక్ అల్సర్. ఇది మరీ దారుణం అండి. చాలా విపరీతమైన సమస్య. ఒకప్పుడు ఇది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు చాలా మందిలో అల్సర్స్ ఫార్మ్ అవుతున్నాయి. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే మైదాతో తిన్న వస్తువులు గాని, ఓకే, ఎక్కువగా ఆయిల్ ఐటెమ్స్ గాని, ఎక్కువగా ఫ్రై ఐటెమ్స్ గాని, ఎక్కువగా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన ఫుడ్ గాని, ఇట్లాంటివి ఏవైనా తినేటప్పుడు మనకి పేగుల్లో అంటి పెట్టుకొని ఉండిపోద్ది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం సినిమా పోస్టర్స్ అంతమంది అంటించేవాళ్ళు కదా. దేంతో అంటించేవాళ్ళు? మైదాతోనే కదా. మైదా పిండి ఇది చేసుకొని మనకి అంటించేవాళ్ళు. మరి ఆ పోస్టర్ అతికించిన తర్వాత మళ్ళా తిరిగి మనం పోస్టర్స్ మళ్ళా తీస్తే అది వస్తదా? రాదు కదా. సేమ్ అట్లాగా అంటిపెట్టుకొని ఉండిపోద్ది. సేమ్ అట్లాగా మన పేగుల్లో గూడా ఇట్లాంటి మైదాతో తయారు చేసిన వస్తువులు ఎక్కువగా తినడం వల్ల మన పేగుల్లో అది అంటిపెట్టుకొని ఉండిపోయి మనకి ఇట్లాగా ఎప్పుడైతే అది అలా 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 ఎక్కువైపోతూ ఉంటదో ఆ పేగులు గోడలనేవి మనకి ఆహ్, ఇన్ఫెక్షన్ అయిపోయి చిన్న చిన్న కురుపుల్లా రావటం. ఓకేనా? నీళ్లు తాగినా గూడా వాళ్ళకి మంట పుట్టేస్తదనమాట. ఆ అల్సర్ వల్ల. కనుక అంత ప్రమాదకరమైన దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. పుండ్లులాగా ఏర్పడిపోతాయి. ఓకేనా? అవి చాలా దారుణం అండి. అసలు నీళ్లు కూడా తాగలేము. అట్లాంటి స్థితికి థర్డ్ స్టేజ్ అన్నమాట. అండ్ అజీర్తి, ఇండైజెషన్. ఇండైజెషన్ ప్రాబ్లమ్ తిన్న తర్వాత అసౌకర్యంగా ఉండడం, పొట్ట బరువుగా అనిపించడం. ఈ 4 రకాల ఛాలెంజెస్ అని వస్తే ఈ 4 కాదు, ఇంకా చాలా రకాలుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. దానికి ఏంటంటే మనం ఏంటి దాన్ని ఎలాగా సరి చేసుకోవాలి అంటే కారం మసాలా ఆహారం తగ్గించేసేయాలి కంప్లీట్ గా. అట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి అసలు కారం అనేది తగలకూడదు, చప్పటగా ఉన్నదే తినాలి. ఎక్కువగా ఫ్రూట్స్ ఆకుకూరలు ఉడకబెట్టుకొని తినాలి. ఓకేనా? కనుక అది యాక్సెప్ట్ చేయదు, మీరు డైరెక్ట్ గా తింటే అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఆల్రెడీ చెడిపోయింది కాబట్టి. అందుకు తగ్గించుకోవాలి, నూనె అధికంగా వాడడం తగ్గించుకోవాలి. అండ్ టీ కాఫీలు కానీ మరి కెఫిన్ సంబంధించిన ఎలాంటి పానీయాలు తీసుకోకూడదు. ఫర్ సపోజ్ కూల్ డ్రింక్స్ లోన, నెక్స్ట్ ఏమో ఆల్కహాల్ లోన, వీటిలో కెఫిన్ ఎక్కువ ఉంటది, అది ఎక్కువగా తినకూడదు. అండ్ డ్రింకింగ్ హ్యాబిట్ కూడా తగ్గించుకోవాలి. అండ్ కార్బోనేట్ అంటే సోడా సోడా ఎక్కువగా తీసుకోకూడదు. అండ్ స్మోకింగ్ అనేది చేయకూడదు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీనికి చాలా దూరంగా ఉండాలి. తినకూడని ఆహారాలు ఇవే చెప్పాను కదా, నూనెలో వేయించినవి, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్. ఓకేనా? మరేమో ఎక్కువగా అధిక పుల్లగా ఉన్న పళ్ళు కూడా తినకూడదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఓకేనా? ఎక్కువగా టీ కాఫీలు అనేది ఎక్కువగా తాగకూడదు. ఆ? ఖాళీ కడుపుతో అస్సలు ఉండకూడదు. ఓకే. ఆ. ఎక్కువగా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే మరి దానికి సొల్యూషన్ కావాలిగా. మరి ఏంటి సొల్యూషన్ అనేది అనుకుంటే మనకి ఎక్కువగా ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువగా ఏ ఫుడ్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందో అట్లాంటి ఆహారం తీసుకోవాలి. అసలు మన బాడీకి ఇంచుమించుగా 25 గ్రాముల నుండి 30 గ్రాముల పీచు పదార్థం అనేది ప్రతిరోజు కావాలి. అది ఉదయం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ తీసుకోవాలి, అండ్ నైట్ తీసుకోవాలి. 3 పూట్ల కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి మనకి. దేంట్లో ఉంటే తాజా ఫ్రూట్స్ లోన, నెక్స్ట్ ఆకుకూరలు కూరగాయల్లోన, తృణధాన్యాల్లోన, పప్పులు, చిక్కుడుకాయలు, రాజ్మా, ఒక బీన్స్ అంటాం కదా, వాటిల్లో ఉంటాయి. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, వీటిల్లో కూడా మనకి పీచు పదార్థాలు అనేవి ఉంటాయి. బట్ పీచు పదార్థాలు అనేవి ఇప్పుడు ఎందుకు రావట్లేదు మనకి అంటే మనకి ఎక్కువగా పండించే విధానం, నిల్వ చేసే పద్ధతులు మారిపోవడం వల్ల మనకి రావట్లేదు. యాపిల్ అప్పుడు సీజనల్ గా ఫ్రూట్,
సీజనల్ ఫ్రూట్ అన్ సీజన్ లో కూడా మనకు అందుబాటులో ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ ఏంటి వాటిని ఎక్కువగా నిల్వ చేస్తున్నారు కెమికల్స్ ఉంచడం వల్ల. కనుక దాంట్లో ఉన్న మనకి ఫైబర్ అనేది రావట్లేదు. అంటే అరటిపండుని ఎలా ముగ్గేస్తున్నారు? ఒకప్పుడు ఎలా ముగ్గేసేవాళ్ళు? ఇప్పుడు ఎలా ముగ్గేస్తున్నారు? ఎక్కువగా కెమికల్ గా స్ప్రే చేస్తున్నారు. ఆ ఫుడ్ తినడం వల్ల దాంట్లో ఉన్న పీచు పదార్థాలు రావట్లేదు. బొప్పాయి ఇప్పుడంతా హైబ్రిడ్ బొప్పాయి అయిపోతుంది. అది సరిగా పరువుకు రాకముందే తెంపేస్తున్నారు. దానికి కలర్ వేసేస్తున్నారు. దానివల్ల కూడా దాంట్లో మన బాడీకి కావాల్సిన సరైన పీచు పదార్థాలు అనేవి రావట్లేదు. కూరగాయలు, ఆకుకూరలు కూడా ఎక్కువగా మందులు వేసి పండిస్తున్నారు. దానివల్ల కూడా దాంట్లో ఉన్న పీచు పదార్థాలు కూడా మనకి సరిగా రావట్లేదు. బీన్స్, క్యారెట్, బ్రోకలీ ఇవన్నీ ఉన్నాయి. మనకు బయట దొరకట్లేదండి. దొరుకుతున్నాయి కదా! ఓట్స్, జొన్నలు, రాగులు, సామెలు, అరికెలు, గంటెలు ఇవన్నీ మనం తిన్నాం కదా! మరెందుకు మనకి డైజెషన్ ప్రాబ్లమ్ తగ్గించుకోలేకపోతున్నాము అంటే బికాస్ ఆఫ్ మనకి దాంట్లో పండించే విధానం మారిపోవడం వల్ల, నిల్వ చేసే పద్ధతులు మారిపోవడం వల్ల మనకెంత కావాలో అంత పీచు పదార్థం రావట్లేదు. కనుక మనం మంచి పీచు పదార్థం తీసుకోవాలంటే చెప్తాను. అండ్ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాటర్ అనేది మనం మన బాడీకి మన వెయిట్‌కి తగినట్టుగా వాటర్ ఇస్తామో, ప్రతిరోజు కూడా 8-10 గ్లాసుల వాటర్ అనేది ప్రతి మనిషి తీసుకోవాలి. కానీ కొంతమంది బరువును బట్టి కూడా తీసుకోవాలి. 20 కేజీలకు 1 లీటర్ చొప్పున మనం వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఆర్గాన్స్ తాలూకు పనితీరు, మన మెటబాలిజం బావుండాలి అన్నా, మనం తిన్న ఆహారం రసాలుగా మారాలి అన్నా గూడా మనకి ఈ వాటర్ అనేది చాలా చాలా ఉపయోగపడుతది. దానివల్ల మన మలబద్ధకం అనేది నివారించొచ్చు. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్, మోషన్ ప్రాబ్లమ్ అనేది నివారించొచ్చు. అండ్ దానివల్ల బద్ధకం కూడా తగ్గుతది. ఓకేనా? భోజనానికి ముందు మనం ఎక్కువగా నీరనేది తాగకూడదు. ఎందుకంటే మన బాడీలో అప్పుడే యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆమ్లాలు. ఆ రిలీజ్ అయినప్పుడు క్రమంలో మనం ఈ నీళ్ళు ఎక్కువ తాగేసాం అనుకోండి తినేటప్పుడు, తినక ముందు కూడా నీళ్ళు ఎక్కువగా తాగకూడదు. దానివల్ల మనం తిన్న ఆహారం డైజెషన్ అనేది అవ్వదు. జీర్ణక్రియ అనేది తగ్గిపోతుంటది. మెటబాలిజం స్లో ఎప్పుడైతే అయిపోద్దో మనం తిన్న ఆహారం డైజెషన్ అనేది అవ్వదు. అట్లా అవ్వకపోవడం వల్ల మనం ఇబ్బంది పడతాం. అందుకనే తినే ముందు ఒక అరగంట వరకు నీళ్ళు తాగకూడదు. తినేసిన వెంటనే ఒక అరగంట వరకు నీళ్ళు తాగకూడదు. ఓకేనా? మనం 12:30కి తింటాము అంటే 12 గంటల వరకు నీళ్ళు తాగాలి. 12 ఆపేయాలి. మళ్ళా 12:30 నుంచి 1 లోపు తినేసామంటే 1 నుండి 1:30 వరకు నీళ్ళు తాగకూడదు. అట్లా అన్నమాట. ఓకేనా? చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ నుండి ఎలా సరి చేసుకోవాలి అంటే మనకి వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. టైంకి భోజనం చేయాలి. మంచి నిద్రపోవాలి. ప్రతి మనిషి 7-8 గంటలు నిద్రపోవాలి. దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి స్ట్రెస్ తగ్గుతది. ఓకేనా? చక్కగా మనం మెడిటేషన్ చేసుకోవడం, మరి ఏమో యో యో ఇదేంటమ్మా సూర్య నమస్కారాలు, యోగాలు ఇవన్నీ చాలా మంది చేస్తూ ఉంటారు. అట్లా మనం కూడా కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ధూమపానం, స్మోకింగ్ తగ్గిచ్చేయాలి. తిన్న వెంటనే పడుకోకూడదు. ఎప్పుడైతే తినేసిన వెంటనే పడుకుని పోతామో, మనం తిన్న ఆహారం డైజెషన్ అవ్వకుండా అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటదనమాట. మన మెటబాలిజం స్లో అయిపోద్ది. ఎప్పుడు కూడా వెన్నుపూస నిటారుగా ఉంటే మన మెటబాలిజం అనేది బాగా పనిచేస్తది. ఎప్పుడైతే ఇలాగా ఉన్నామనుకోండి, ఓకేనా? కొంతమంది ఇలా అయిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళ వెన్నుపూస ఎప్పుడైతే వంగిపోతదో వాళ్ళ మెటబాలిజం స్లో అయిపోద్ది. కనుక బాడీని ఎప్పుడు కూడా మంచి పొజిషన్ లో ఉండాలి. వెన్నుపూస నిటారుగా ఉండాలి. కనుక ఇవన్నీ మార్చుకోవాలి మనం. ఎప్పుడైతే మార్చుకుంటామో మనం అప్పుడు చక్కగా మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా సరి చేసుకోగలుగుతాం. ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని నార్మల్ చేసుకోగలుగుతాం. మరి ఇంకా ఎక్కువైపోతుంది అంటే కనుక కంపల్సరీగా మీరు డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మెడిసిన్ అనేది అత్యవసర పరిస్థితిలో కావాలి. నిత్యము అనేది తీసుకోకూడదు. ఓకేనా? ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిలో ఉంటది. బట్ మన దాంట్లో కూడా ఉంది. వండర్‌ఫుల్ న్యూట్రిషన్ కూడా ఉంది. మీకు కావాలి అంటే మీ కోచ్ అనేవాళ్ళు మీకు డిజైన్ చేస్తారు. ఓకేనా? చక్కగా మనకి ఇవన్నీ తింటే ఎంత ఫైబర్ వస్తదో, ఈ ఒక్క సప్లిమెంట్ తీసుకోవడం వల్ల మనకు అంత ఫైబర్ అనేది వస్తది. మన బాడీకి ఫైబర్ ఎంత కావాలి? దగ్గర దగ్గర 25 గ్రామ్స్, 30 గ్రామ్స్ కావాలి పర్ డే. మరి మనం ఎంత తీసుకుంటున్నాం చెప్పండి? మార్నింగ్ టిఫిన్‌లో ఎంత తీసుకుంటున్నాము? ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోనా? ఈవినింగ్ డిన్నర్‌లోనా? బ్యాలెన్స్ చేసుకోవాలి కదా! 30 గ్రామ్స్ ఫైబర్ అంటే మీకు క్యాలరీస్ కూడా ఎక్కువ వచ్చేస్తుంటాయి. ఫైబర్ కావాలి కదని క్యారెట్, యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు, బత్తాయి పళ్ళు, బొప్పాసి పళ్ళు తినేసామనుకోండి
ఫైబర్ ఎక్కువైపోద్ది. క్యాలరీస్ ఎక్కువైపోద్ది. అప్పుడు తిన్నది డైజెషన్ అవ్వదు. అది కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. మన బాడీకి ఒక పూటలో ఎంత ఫైబర్ తీసుకోవాలో అంతే ఫైబర్ తీసుకోవాలి. అంతకు మించి అనేది తీసుకోకూడదు. అలా తీసుకోవడం ఎక్సెస్ ఫైబర్ కూడా మన బాడీకి ఎక్సెస్ క్యాలరీస్ ఏంటి మనకి? ఎక్సెస్ క్యాలరీస్ ఫ్యాటే కదా! మీరు ఏది తినండి క్యాలరీస్ అయితే వస్తది కదా! ఆ ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటే మన క్యాలరీస్ ఎక్కువైపోతే మళ్ళీ ఆ ఫైబర్ కూడా మన బాడీకి వంట పట్టదు. ఓకేనా? మరి ఈ విధంగా మీరు సరి చేసుకుంటే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది. మనము ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మనమే సరి చేసుకోవాలి. ఓకేనా? చేద్దామా మరి? మరి ఈ రోజు ఎంతమంది ఫైబర్ ఫుడ్ తీసుకుంటారు? ఎప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ ముందు ఉంటే ఫైబర్ సప్లిమెంట్ వేసుకోండి. మరి మీరు లేకపోతే కీరా క్యారెట్ తిన్న తర్వాతే మీరు రైస్ తినండి. ఓకేనా? మీ కర్రీ కూడా ఈ రోజు ఫైబర్ కర్రీ ఉండేటట్లుగా చూసుకోండి. ఆకుకూరలు గాని, కాయగూరలు గాని, బీన్స్ గాని ఇట్లాంటి కర్రీ అనేది ఆఫ్టర్నూన్ లంచ్ లో ప్లాన్ చేసుకోండి. కర్రీ ఎక్కువ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి. ఎందుకంటే రైస్ లో ఫైబర్ అనేది ఉండదు. కర్రీలో ఫైబర్ అనేది ఉంటది. దానివల్ల మనకి బ్యాలెన్స్ అవుతది. లేకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి ఈ ఫైబర్ తక్కువ తింటే ఈ కార్బోహైడ్రేట్స్ కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతది. ఓకేనా? కనుక ఇది బ్యాలెన్స్ చేసుకోండి. ఎక్కువగా తీసుకుంటే ఫైబర్ స్నాకే తీసుకోండి. ఓకేనా? అన్‌హెల్తీ స్నాక్స్ తీసుకోవద్దు. ఎక్కువగా ఫ్రై ఐటెమ్స్ తీసుకోవద్దు. ఎక్కువగా మనం కీర, క్యారెట్, జామకాయ, యాపిల్, పపాయ, మరి స్వీట్ కార్న్స్ ఇట్లాంటి వాటిల్లో కూడా ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంటది. మన న్యూట్రిషన్ లో కూడా ఫైబర్ సప్లిమెంట్ ఉంటది. అది తీసుకోవడం వల్ల ఒక ఫైబర్ సప్లిమెంట్ లో 6 గ్రామ్స్ ఫైబర్ ఉంటది. పీచు పదార్థం ఉంటది. అదే మనం ఒక 4 జాంకాయలు తింటే ఎంత ఫైబర్ వస్తదో, ఒక ఫైబర్ సప్లిమెంట్ వేసుకుంటే అంత ఫైబర్ వస్తది. 4 జాంకాయలు తింటే 200 క్యాలరీస్ వస్తది. ఒక జాంకాయ 50 క్యాలరీస్ వస్తది. 4 జాంకాయలు తింటే 200 క్యాలరీస్ వస్తది. 4 జాంకాయలు తింటే డైజెషన్ అవుతదా? అరగదు. కానీ ఒక ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే 6 గ్రామ్స్ ఫైబర్ వస్తది. అండ్ ఏంటి ఎన్ని క్యాలరీస్ రావాలి మరి 6 గ్రామ్స్ ఫైబర్ వస్తే? చెప్పండి. 4 జాంకాయలు తింటే 200 క్యాలరీస్ వస్తది. అదే ఒక ఫైబర్ సప్లిమెంట్ తీసుకుంటే 0 క్యాలరీస్. 0 క్యాలరీస్. లవ్ సింబల్ ఇవ్వచ్చు. నేనైతే ఫైబర్ సప్లిమెంట్ కి మాత్రం హార్ట్ సింబల్ ఇస్తాను నేను. ఎన్ని హార్ట్ సింబల్ ఇమ్మన్నా ఇస్తాను. ఓకేనా? అంత మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట. చాలా అదృష్టవంతులు మనందరం కూడా ఇంత మంచి కమ్యూనిటీ, ఇంత మంచిగా న్యూట్రిషన్ మనకు పరిచయం అయినందుకు. ఓకేనా? మీ స్టమక్ తగ్గడానికి, మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీ పేగులు క్లీన్ చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? కనుక యాడ్ చేసుకుంటే చాలా బాగుంటది. మీ కోచ్‌ని కన్సల్ట్ చేయండి. మీకు ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారు. అసలు ఈరోజు మండే కాబట్టి మండే రీచెకప్స్ ఉంటాయి. ఫిజికల్ క్లబ్‌లో అయితే రీచెకప్ చేసి మీకు యాడ్ చేస్తారు. అండ్ ఆన్‌లైన్‌లో మనం ఉన్నాం కాబట్టి ఆన్‌లైన్‌లో ఉన్న వారికి చెకప్ ఉండదు కాబట్టి మీకు కావాలి అంటే మీ కోచ్‌ని అడగండి. మీకు దాని గురించి వివరంగా చెప్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రేపు మార్నింగ్ మరొక ఇన్ఫర్మేషన్‌తో వద్దాము. రేపు మెగా